హలో అందరికీ. మా నానమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంది. తను ఎట్లా పెడుతుందో మీకు కూడా చూపిస్తా. ముందు మామిడికాయలను అయితే కట్ చేసుకుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే మళ్ళీ కట్ చేస్తుంది. దాన్ని అయితే కొడవలి అంటారు. మా నానమ్మ నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఆ కొడవలితోనే కట్ చేస్తుంది కూరగాయలన్నీ. మామిడికాయ ముక్కలు అయితే అన్నీ కట్ చేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రోలులో అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేయించుకొని అందులోనే వేసి రుబ్బుకుంది. తనైతే గ్రైండర్లో రుబ్బదు. గ్రైండర్ అంటే ఏంటిదో కూడా తనకైతే తెలియదు. ఇంకా ఇప్పుడైతే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒక గ్లాస్లో పోసి ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క పెట్టుకుంది. ఆ తర్వాత అందులో సాల్ట్ కలిపింది. ఒక గ్లాస్ అయితే కలిపింది. ఇంకా కొంచెం కలుపుతా అన్నది, బట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను చెప్పిన. మామిడికాయ పికిల్ కూడా మా నాన్నమ్మకైతే పెట్టడానికి రాదు. ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా తను పెట్టడం. ఇందాక రుబ్బి పెట్టుకున్న పౌడర్స్ అయితే మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకుంటుంది. పోసి పెట్టావా ఇప్పుడు? మా నాన్నమ్మ అయితే మామిడికాయ చట్నీ ఇప్పుడు పోపు పెట్టను అని చెప్పింది. తన దగ్గర అయితే పోపు పెట్టడానికి ఆయిల్ ఇంకా ఏం లేవు అంట. ఇంకొక జాడీలోకి అయితే ఎత్తుకుంటుంది. అది కూడా అటు చివరికి ఇటు చివరికి పగిలిపోయింది చూడండి. కొత్త జాడి కొనుక్కోవచ్చు కదా అంటే వద్దులే ఇది బాగానే ఉంది కదా అని నాకే చెప్తుంది. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.